సంక్రాంతి ఈవెంట్ వచ్చేసి స్పార్క్ మీడియా వాళ్ళు కండక్ట్ చేశారు. మా గోదావరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఖాళీగా మాత్రం కూర్చారు. ఏదో ఒక పనిలో దూరిపోతా ఉంటాం. గాలిపటాలు ఇస్తున్నారు, మనం కూడా గాలిపటాలు తీసుకుని ఎగరేసేద్దాం. కూడా గాలిపటం వేయడానికి రంగంలో దిగుతున్నాము. ఈ చీరేమో దోపుకుంటుంటే ఉండట్లేదు, పడిపోతుంది. గెట్ రెడీ 1 2 3 స్టార్ట్ గో. ఇంకెక్కడ అందరూ కలిసి డాన్స్ కట్టేస్తున్నారు, మనం కూడా వెళ్ళి చూసేద్దాము. ఈ డాన్స్ చూస్తుంటే చిన్నప్పుడు గొబ్బియ్యలో అని చెప్పి సంక్రాంతి పండగ అంటేనే గొబ్బిలి. నాటి అక్కల్లారా చంద్రగిరి బావల్లారా బావల్గిరి గొబ్బియ్యలో నన్నారే నన్నారే నన్నారే. అబ్బబ్బా భలే చేశారు. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్ లో చెప్పేయండి. ఈ రోజు అయితే సంక్రాంతి ఈవెంట్ కి అయితే వెళ్తున్నాము. మీరందరూ చక్కగా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నారు. సంక్రాంతి అయిపోయింది, మీకు సంక్రాంతి అయిపోయిన తర్వాత మాకు సంక్రాంతి స్టార్ట్ అయ్యింది. యాక్చువల్లీ ఎందుకో తెలీదు, లేట్ గా ఈవెంట్ అయితే కండక్ట్ చేశారన్నమాట. యాక్చువల్లీ సంక్రాంతి ఇప్పుడు కూడా సంక్రాంతికి ముందే పెడతారు, కానీ ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అన్నమాట, ఈవెంట్ కి. ఫ్రెండ్స్ మేము కలిపి అయితే వెళ్తున్నాము. సో ఎందుకో తెలియదు, ఈ మధ్యన డార్క్ సర్కిల్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇంకా సో లెట్స్ గో, వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకా మాతో పాటు మా ఫ్రెండ్ ఉషా వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి అయితే వెళ్తున్నాము. ప్రతి పండగ కూడా మన తెలుగు వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదండి, అలా ఈ సంక్రాంతి కూడా మన తెలుగు వాళ్ళందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సంక్రాంతికి తగ్గట్టు వాతావరణం కూడా ఒక పల్లెటూరు వైబ్ అయితే వచ్చింది. హలో, ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక వెల్కమ్ బోర్డు అయితే భలే అరేంజ్ చేశారు. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపిస్తే మాట్లాడుతున్నారు అన్నమాట, మన వీడియోస్ చాలా బాగుంటాయి, రోజు చూస్తామనేసి. ఇలా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ గురించి చెప్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా మా ఫ్రెండ్ ఉషాతో జోక్స్ వేసుకుంటూ ఈ సంక్రాంతి వైబ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఈ సంక్రాంతి ఈవెంట్ వచ్చేసి స్పార్క్ మీడియా వాళ్ళు కండక్ట్ చేశారు. వాతావరణం అయితే చాలా బాగుంది కదండి. ఇలా ప్రకృతి అందంగా ఉందనుకోండి, ఆ వైబ్స్ అనేది భలే ఎంజాయ్ చేస్తాము. ఇక్కడైతే చక్కగా ముగ్గులు కూడా పెట్టారు, రంగురంగు ముగ్గులు. పండగ అంటే స్పెషల్ ఏంటి చెప్పండి, ఇలా రంగురంగు ముగ్గులు, పిండి వంటలు ఇవే కదండి. అవన్నీ కూడా చక్కగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ బాగా పెట్టారే. పండగలో అన్నిటికంటే సంక్రాంతి పండుగ చాలా బాగుంటుంది. సంక్రాంతి అనేసరికి భోగి మంటలు, భోగి పళ్ళు, కొత్త అల్లుళ్ళు, అలాగే తోరణాలు, రంగురంగు ముగ్గులు, హరిదాస సంకీర్తనలు, పిండి వంటలు, కొత్త బట్టలు. అబ్బబ్బా, సంక్రాంతి గురించి చెప్తే ఎంత బాగా అనిపిస్తుందో. చిన్నప్పుడు అయితే సంక్రాంతి పండుగ వస్తే చాలు 3 రోజులకి 3 బట్టలు కొనిపించుకునే వాళ్ళము. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా అంటూ 3 పండుగలకి 3 జతలు కొత్త బట్టలు అయితే వచ్చాయన్నమాట. మా హస్బెండ్ కి అన్నిటికంటే కూడా సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. సంక్రాంతి వస్తే చాలు ఇండియా వెళ్దాం అనేసి అంటారు. పాపం ఈసారి కూడా ఇండియా వెళ్దాం అనుకున్నారు, కాకపోతే అసలు సెట్ అవ్వలేదు వెళ్ళడానికి. కానీ ఆ సంక్రాంతి పండుగ వైబ్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా దుబాయ్ లో కూడా ఇలా చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదండి. నిజం చెప్పాలంటే ఇండియాలో ఉన్నా కూడా ఇలా ఎంజాయ్ చేయమేమో, ఇక్కడైతే ఇలా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి బయటకు వెళ్లి సరదాగా వీళ్ళతో స్పెండ్ చేస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులు పోటీలు కూడా పెడతారు కదండి. సో ఇక్కడ కూడా ముగ్గులు అయితే వేస్తున్నారు. మనం ముందుగానే నేమ్ ఇచ్చామనుకోండి, ఇంకా ముగ్గుల పోటీ ఇక్కడ ఒక షీట్ లా కనిపిస్తుంది కదా, అక్కడైతే ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయన్నమాట. ముందైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ దిగేస్తున్నాము. ఒక పక్క నుంచి ఒక గాలేసేస్తుంది, చీరలేమో అటు ఇటు ఎగిరిపోతున్నాయి. వెనకాల బోర్డు కూడా భలే పెట్టారు కదండి, సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా ఇల్లు, ఆవులు, చెరుకు గడలు,
కుండలు అలాగే కైట్స్ ఇవన్నీ సంక్రాంతికి నిదర్శనం కదా, చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మా ఫ్యామిలీ, సంధ్యక్క వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఉషా వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురం కలిసి ఫొటోస్ అయితే దిగేసాము, ఫ్యామిలీ ఫొటోస్. ఇంకా ఈ రోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా మమ్మీ శారీ అన్నమాట. మా మమ్మీ పెళ్లి శారీ. ఆల్మోస్ట్ ఈ శారీ ఒక 29 ఇయర్స్ అయి ఉంటుంది. 29 ఇయర్స్ బ్యాక్ శారీ నేను ఇప్పుడు రీక్రియేట్ చేశాను అనమాట. ఈ శారీ నాకు ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. కానీ అప్పట్లో శారీ అసలు చెక్కు చెదరకుండా ఎలా ఉందో కదండి, అసలు బ్రైట్ గా చాలా బాగుంది చూడడానికి. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు మా మమ్మీ కట్టుకుంటలేదని చెప్పేసి నేను తెచ్చేసుకున్నాను. మనం ఎలాగో చిన్న చిన్న ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాం కదా, శారీస్ అవి ఎక్కువ పడుతున్నాయని చెప్పేసి అలా శారీస్ అయితే పట్టుకొచ్చేసాను. మా గోదావరిలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఖాళీగా మాత్రం కూర్చారు, ఏదో ఒక పనిలో దూరిపోతా ఉంటామన్నమాట. అలా నేను ఉషా ఇక్కడైతే ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాము. నిజంగా ఈ సెటప్ అయితే భలే ఉంది కదండి. ఈ చెరుకు గడ్లు, ఒక్క పక్కనైతే అరిటాకు మొక్కలు, అవి చూడండి అవి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో గానీ భలే అరేంజ్ చేశారు. అలాగే కైట్స్, ఈ కొండలు, ఆ గొడుగులు, అబ్బబ్బా భలే చేశారు ఈవెంట్ అయితేని. తీసుకోండి ఒకటి. ఇదిగోండి ఇక్కడైతే గాలిపటాలు ఇస్తున్నారు, మనం కూడా గాలిపటాలు తీసుకుని ఎగరేసేద్దాము. ఇదిగోండి మీకే గాలిపటాలు తీసుకోవాలి. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు గాలిపటాలు ఎగరేయలేదు, ఇదే ఫస్ట్ టైం మాట. చోట భీము దారాలు దారం పెట్టాలో ఒకసారి చూడండి ఎక్కడ పెట్టాలో. చోట భీము, మా ఆయనకి చోట భీము, అందరికి చోట భీమేనా. ఇంక ఇప్పుడైతే అందరం కిడ్స్ అయిపోయామాట. అందరం కిడ్స్ అయిపోయి చక్కగా గాలిపటాలు ఎగరేసేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే గాలిపటానికి దారాలు గుచ్చేస్తున్నారు. ఇక్కడైతే ముగ్గులు పెట్టేస్తున్నారు. అక్కడ మన ఆడపిల్లలందరూ కూడా బిజినెస్ అయితే పెట్టుకున్నారు. ఆ బిజినెస్ ఏం పెట్టారో చూసొచ్చేద్దాము. హౌస్ వైఫ్లు అందరూ కూడా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకుంటే భలే అనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా మంది బిజినెస్ అయితే చిన్నగా పెట్టారు. సారీస్, జ్యువెలరీ ఐటమ్స్, కొన్ని టాయ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా చక్కగా సేల్ చేస్తున్నారు అన్నమాట. అందరూ మనోళ్లే. No oxidized. This is purely brass with silver plating. Some are proper brass. Some what you see in the center collection. There's a long center. మొబైల్ పట్టిలు చూడు. ఇక్కడైతే సారీస్, జ్యువెలరీ ఐటమ్స్ అన్ని కనిపిస్తున్నాయి. చక్కగా మనకి ఏదైనా నచ్చితే కొనుక్కోవచ్చు. అది ఉంది. బ్లౌజ్ లోపల చేయండి. ఇది బాగుంది. ఒకసారి చూపిద్దాం. చాలా బాగుంది అది. నేను గబుక్కుని ఇలాంటి ఐటమ్స్ కొనుక్కోవడానికి కొంచెం భయపడతాను. మాక్సిమం ఇలాంటి ఐటమ్స్ కొన్ను. కానీ నాకు చూడగానే ఈ నల్లపూసల దండ ఎందుకో నచ్చిందన్నమాట. నేను ఎప్పుడు షార్ట్ వేసుకుంటాను కదా, సో ఇలా లాంగ్ ఒకసారి ట్రై చేద్దాము, బాగుంది అనుకోండి అప్పుడు గోల్డ్ లో కొనుక్కోవచ్చు కదా అనేసి అనుకుని ట్రై చేశాను. సో ఈ లోపల మా హస్బెండ్ అయితే పారిపోయారన్నమాట ఎక్కడ కొనాలని చెప్పేసి. ఇంకా నేనైతే బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 70 dirhams అయితే తీసుకున్నారు. మన ఇండియన్ మనీలో 1500 దాకా అయ్యింది. ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. మా ఆయన అయితే ఇందా నుంచి గాలిపటానికి తాడు కట్టడానికి కుస్తీలు పడిపోతున్నారు, కానీ కట్టడం రావట్లేదు ఇద్దరికేనే. చిన్నప్పటి నుంచి ఒకసారన్నా గాలిపటం ఎగరేసామనుకోండి దాని గురించి అయినా తెలుస్తుంది. ఒక్కసారి కూడా ఎగరేయలేదు మా మొక్కలు ఎట్టుకుని. ఇందాక నుంచి ఇంచుమించు గంట సేపు ట్రై చేసాము. ఆ గాలిపటానికి దారం ఎలా కట్టాలో కూడా రావట్లేదు మాట. గుడ్డెద్దు చేలో పడినట్టు ఈ గాలిపటం కొన్న చిల్లులో దారం దొరపడానికి కూడా కళ్ళు కనిపించట్లేదు మాట. నాకైతే సైట్ వచ్చేసింది నిజంగానేని. ఇక్కడ డప్పులు కూడా అరేంజ్ చేశారు. తెగ బాధేస్తున్నారు డప్పులు అయితేని. సంక్రాంతి పండగ అంటే ఆ మాత్రం జోష్ ఉండాలి.
ఇక్కడ ఉషా వాళ్ళైతే గాలిపటం ఎగరేశారు. వాళ్ళ గాలిపటం బానే ఎగిరింది. ఇప్పుడు మన తిప్పలు చూడాలి, మన గాలిపటం ఎగురుతుందో లేదో. మరి గాలి కూడా సరిగ్గా వేయట్లేదు. ఇందాకడైతే గాలి బాగా వేసేసింది. మేము గాలిపటం ఎగరేద్దాం అనేసరికి గాలి కూడా మాయమైపోయింది మాట. అలా ఉంటది మరి మనతోటి. గాలిపటం అయితే ఆకాశంలో అసలు కనిపించట్లేదు, ఎంతో దూరం వెళ్ళిపోయింది. మనం కూడా గాలిపటం వేయడానికి రంగంలో దిగుతున్నాము. ఈ చీరేమో దోపుకుంటుంటే ఉండట్లేదు, పడిపోతుంది. గెట్ రెడీ 1 2 3 స్టార్ట్ గో. ఉషా వాళ్ళ గాలిపటం కొంచెమైనా ఎగిరింది, మా గాలిపటం అయితే అసలు ఎగరలేదు మాట. నేనైతే తెగ నవ్వేస్తున్నాను. ఇంక ఈ గాలిపటాలు ఎగరేయడం మన వల్ల కాదు. పిల్ల చేష్టలన్నీ చేశాను కానీ తిరిగి వచ్చి నా మొఖానికి తగిలింది. అయినా కూడా మా ఆయన మీద కోపమించేశాను. ఇంకెక్కడ అందరూ కలిసి డాన్స్ కట్టేస్తున్నారు. మనం కూడా వెళ్ళి చూసేద్దాము. మనకి చూడడం తప్ప చేయడం రాదు. నేను వేసాను అనుకోండి ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేసేస్తారు. అంత భయంకరంగా ఉంటుంది మన డాన్స్ అయితేని. ఈ డాన్స్ చూస్తుంటే చిన్నప్పుడు గొబ్బియ్యలో గొబ్బియ్యలో అని చెప్పేసి పాటలు పాడతా మనం డాన్స్ చేసేవాళ్ళం కదా, అలా అనిపించింది మాట. భలే ఉంది. సంక్రాంతి పండగ అంటేనే గొబ్బిలు కదండి. గొబ్బిలు ఎంతమంది పెట్టారో కామెంట్ లో చెప్పండి. అవునా ఆటి అక్కల్లారా, చంద్రగిరి బావల్లారా, బావలగిరి గొబ్బియ్యలో గొబ్బియ్యలో గొబ్బియ్యలో. చిన్నప్పుడు ఈ పాటలు అయితే తెగ పాడేసేవాళ్ళమాట. అయ్యో బాబు, నాకు ఇంచక్కడ భలే అనిపించింది పాట ఇలా గుర్తుకు రాగానేని. గొబ్బిలు పాటలు అయితే భలే అనిపిస్తాయి కదండి వినడానికి. ఇంకొక విషయం ఏంటంటే ఉషాకి డాన్స్ రాదు, నాకు డాన్స్ రాదు. కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా గొంతులేస్తుందో అలా వేస్తున్నాం ఇద్దరం కలిసి. ఇంకా మా ఇద్దరికి డాన్స్ రాదంటే మా ఇద్దరికంటే గొప్పది గాయత్రి అక్క. మా ఇద్దరిని చూసి నవ్వుతుంది మాట. నువ్వు కూడా వెయ్యి అని చెప్పి తను కూడా లాక్కొచ్చేసాము. అటు సైడ్ అయితే చిన్నపిల్లలకి డాన్స్ ప్రోగ్రామ్స్, ఆటలు పాటలు ఇలా చాలా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి కుర్చీలో కూర్చుని చూద్దాము. ఓకే ఓకే, అంతా అదే కదండి మనం చేసేది. మన ఇళ్లలో గాని పల్లెటూళ్ళలో గాని ఏం లేదండి. మనకి మంచి ఆలోచనలు మనలోనే ఉండాలి, చెడు ఆలోచనలన్నీ పోవాలి అని చెప్పి సింబాలిక్ గా భోగి మంటల్లో చెడునంతా తీసేయండి, మంచిని మాత్రమే మనలో ఉంచుకోండి అని చెప్పి దాన్ని సింబాలిక్ గా భోగి మంటల్లో చూపిస్తారు. అక్కడే ఉంటారు, అక్కడ నుంచి అక్కడే ఉంటారు. సో మీరు ఇక్కడ ఒక యాక్ట్ చేసి చూపిస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళది గెస్ట్ చేయడం చాలా సింపుల్ కదా. సో మీరు రండి, నాకు అంత గొప్ప సమాధానం ఇచ్చి ఆంధ్రాలో తెలంగాణలో మనల్ని సంక్రాంతి అంటారని చెప్పి ఇక్కడ యాక్టింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టారన్నమాట. ఒక పేపర్ లో ఏదొస్తే అది నేను యాక్ట్ చేయాలి, మా హస్బెండ్ చెప్పాలి. అలా మా హస్బెండ్ కి హరిదాస్ వచ్చింది. హరిదాస్ ని ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపించాలి. చూస్తున్నారు, దగ్గరికి పెట్టుకోండి మీ దగ్గరికి. అంతే, మీరు చూసేసారని నా డౌట్ లేదా? ఓకే, అదేంటండి చెప్పండి, మీరే చెప్పాలి, గెస్ చేస్తారు. చూసారా మా లేడీస్ యాక్టింగ్ లో తోపులండి. గెస్ చేయలేక పెళ్లి చూపులా చెప్పడం రావట్లేదు. నువ్వు చెప్పు, నేను చేస్తా. మళ్ళీ ఆవిడ చేయాలా? మీరేంటండి ఇంత తెలియదు? లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ డ్రెస్సా?
అందరం కలిసి వాచ్ టైం. యాక్చువల్లీ అయితే నేను టైం అని చెప్దాం అనుకుంటా, కానీ వీళ్ళిద్దరికి చెప్పదలుచుకోవట్లేదు. ఈయన చాలా బాగా ముడి కట్టడమ్మా, 3 ముళ్ళు ఏంటి అనుకుంటాను. ఏంటి మొత్తం ఏంటి డ్రెస్ ఖాళీ అటం టైం అయిపోయింది. ఈ కపుల్స్ ఎవరో గానీ భలే యాక్ట్ చేస్తున్నారు. నిజంగా భలే అనిపించిందండి వీళ్ళదైతేని. మరి సంక్రాంతి పండగకి ఇంటికి వచ్చే కొత్త అల్లుడు కదా, అంతే కదా మరి, ఇంటికి వచ్చేది కొత్త అల్లుడు వస్తాడు కదా ఇంటికి. ఇంకా తర్వాత మేమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇదేంటంటే రాగి సంగటి, కోడి కూర, అదే నాటుకోడి ఉంటుంది కదా సంథింగ్, అదైతే ఆర్డర్ పెట్టుకున్నాము. కొన్ని ఈవెంట్స్ లో అయితే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కొన్ని ఈవెంట్స్ లో అయితే మనమే కొనుక్కుని తినాలి. సో ఇక్కడైతే ఇలా రాగి సంగటి అయితే తెచ్చుకున్నాము. నేనైతే నెయ్యి అంతా కూడా దానిలో పోసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అలా రాగి సంగటి తినేసిన తర్వాత మళ్ళీ ఈవెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. క్లాసికల్ డాన్స్లు చాలా బాగుంటాయి కదండి చూడడానికి, నాకు కూడా చాలా ఇష్టం. అప్పట్లో పౌర్ణమి సినిమాలోని భరతనాట్యం సాంగ్ బాగుంటుంది కదా, హైలైట్ కదా. నాకు కూడా అలా డాన్స్ చేయాలని కోరిక, కాకపోతే నాకు డాన్సే రాదు. ఇక్కడైతే లక్కీ కూపన్ వేయడానికి కూపన్ మీద నేమ్స్ అవి రాస్తున్నాము. నా బ్రహ్మహాని నాకేమొస్తో చెప్పండి, నాకైతే అసలు రానే రాదు. అయినా గానీ ఎప్పుడు ఈవెంట్ కి వెళ్ళినా గానీ అక్కడ కూపన్స్ వేస్తాము, అవేమో మాకేమో రానే రావు. అదొక ఆనందమాట. ఇలాగ గోల్డ్ కి సంబంధించిన కూపన్స్ అయితే వేస్తున్నాము. సో లక్కీ డిప్ తీస్తారు కదండి, వచ్చిన వాళ్ళు చక్కగా 1 గ్రామ్ గోల్డ్ అయితే ఇస్తారట. ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు కనిపిస్తే తనతో మాట్లాడుతున్నాను, మన వీడియోస్ అది చూస్తారంట. ఎంతకీ అమ్మాయి గోల్డ్ షాప్ లో వర్క్ చేస్తుంది. సో నాతో అయితే ఫోటో దిగుతుందన్నమాట. ఈ అన్నయ్య ఉంటే తీస్తున్నా నేను. ఈ సారీ అన్నయ్య ఉంటే ఒకసారి ఫోన్ లోనే అయితే వస్తున్నామే. ఎవరికి వచ్చినా మాకే ఇచ్చి. ఇక్కడ మన వయ్యారి వనితలందరూ కలిసి కలర్ఫుల్ ముగ్గులు అయితే పెట్టేశారు. ఈ రంగురంగుల చక్కెర ముగ్గు అయితే భలే ఉంది చూడడానికి. ఐగిరి నందిని సాంగ్ తో డాన్స్ వేశారు. నిజంగా ఎంత బాగా చేశారంటే గూస్ బూమ్స్ వచ్చేసాయన్నమాట సాంగ్ వింటున్నాను సేపుని. ఈ పిల్ల వేసిన డాన్స్ కి అయితే ఎన్ని చెప్పినా తక్కువే. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ డాన్స్ నిజంగా హైలైట్ అండి, ఎంత బాగుందో. ఈ కపుల్స్ ఇద్దరు కూడా ఎంత జోష్ గా డాన్స్ వేశారంటే నిజంగా అబ్బా భలే అనిపించింది. కపుల్స్ అంటే ఇలానే ఉండాలి. వినిపిస్తుంది చెప్పండి. లక్ష్మి, అయ్యో యాంకరింగ్ ఎక్కడున్నావే లక్ష్మి? మీ వెనకాలే. రాదా? అరే మొగుడు, అరే మొగుడు వచ్చినా అని చెప్పి ఇంకా చాయ్ పెట్టుడు, నీళ్ళు ఇచ్చడం ఉందా లేదా? అబ్బో ఇంకా అలా సాయంత్రం అయితే అయిపోయింది. మళ్ళీ టీ తెచ్చుకుని తాగేస్తున్నాము. టీ పడితే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది వెంటనేని. చూసినారులా మా బావకు నాకు ఫీలింగ్స్ వస్తున్నాయంటే గుర్రాలు జారవాట్లే. మరి మీరు కూడా అందరూ ఈ మొగుళ్ళతో మంచి మంచి చక్కని చీరలు కొనబెట్టుకొని మన స్పార్క్ మీడియా మా తమ్ముడు ఆయనకి ఎల్లమ్మ దీవెనలు ఉండాలి, చల్లగా ఎల్లమ్మ తల్లి చూడాలి. అయ్యి బాబోయ్, ఒకప్పుడు ఈ పాట ఎంత హైలైట్ కదండి. నన్నారే 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 నన్న. అయ్యో అదేనే సాంగ్. యాక్చువల్లీ నాకు ఇదే అనుకుంటున్నాను, భలే అనిపిస్తుంది. ఈ బుడ్డోళ్ళు ఇద్దరు మాత్రం మంచి క్యూట్ గా డాన్స్ వేశారు, చాలా బాగా అనిపించింది అన్నమాట.
ఏదో రోజు నేను కూడా డాన్స్ నేర్చుకుంటాను, అలా స్టేజ్ ఎక్కి డాన్స్ వేస్తాను, అలా అనుకుంటూనే ఉంటాను. కానీ డాన్స్ స్కూల్కి వెళ్ళాలన్నా కూడా భయమే మాట. కానీ ఇలా పెద్దవాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు చూస్తే అబ్బా అనిపిస్తుంది, మనమే ఎందుకు చేయకూడదు, వాళ్ళందరూ చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది. ఎంత బాగా చేస్తున్నారు కదండి, చాలా క్యూట్గా ఉన్నారు కదా లంగా ఓనీలు వేసుకుని. అబ్బాబ్బా భలే చేశారు. ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఈవెంట్ అయితే తరిగేటట్టు లేదు, ఇంకా చేస్తానే ఉన్నారన్నమాట. ఇంకా మాకు లేట్ అయిపోతుందని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉందన్నమాట, మనకు కావాలంటే అమౌంట్ పే చేసి రైడ్ చేయొచ్చు. హాయ్ గాయ్స్, ఈ పిల్లని బాగా చదువుకోమని చెప్పండి. ఇది పర్ణశాల, ఇది హార్స్ ఇక్కడ ఒకటి ఉంది. ఎగిరితే అనుకో పడిపోతాం, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా అక్కడ అయితే ఏదో మునీశ్వరుడు సంథింగ్ ఏదో పెట్టారు. హలో హార్స్, బై బాయ్. నడండి గాయస్, కుక్కలను చూద్దాం, గుర్రాలను చూద్దాం, అందరినీ చూద్దాం రండి. హలో, నువ్వు కూడా పైకి పెట్టు. నీకు ఫ్యాన్ కూడా ఇస్తారేటి? దీనికి ఫ్యాన్ కూడా పెట్టారు పాపం. మోటార్ సైకిల్ చూడండి ఒకసారి, ఎక్కితే ఇంక జమ్ జమ్ అంటే వెళ్ళిపోవడమే. కుక్కలు ఉన్నాయేటి, ఇప్పుడు బొమ్మని అడిగితే పారిపోతాం మనం. అయ్యి బాబోయ్, చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. రౌడీ కుక్కలు, రౌడీ కుక్కలా? రౌడీ కుక్కలు అంట, కరవగండే బాబు, అరవగండే. ఇది మాత్రం మంచి భలేగా ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా ఈవెంట్ అయితే జరుగుతూనే ఉంది. ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ ఎందుకు పెట్టారో తెలీదు. ఇదిగోండి, హార్స్ రైడ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ చెయ్యొచ్చు. హార్స్ రైడ్కి అమౌంట్ తీసుకుంటారు, ఫ్రీగా కాదు. చెయ్యి డాన్స్ చెయ్యి. హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్ తర్వాత ఏంటి? ఇంకో ఛానల్ పెట్టిస్తుందంట మీ అమ్మాయి. ఆల్రెడీ ఛానల్ పేరు మేము యూట్యూబ్ లో పెట్టాం, కానీ అసలు ఏమీ చేయలే. మరి నువ్వు వీడియోస్ చేస్తే రీచ్ వస్తురే. అయ్యి బాబు, మేఘం చూడండి, పేదరాసు పెద్దాం కుంకుమ ఎండబెట్టేసింది. కుంకుమ పసుపు అన్ని ఎండబెట్టేసింది. మరి అంతే కదా, అంతే. చిన్నప్పుడు అలాగే అనుకోలేం కదా, పసుపుగా ఉంటే పసుపు ఎండబెట్టింది, కుంకుమ ఎండబెట్టింది. అబ్బా, క్లైమేట్ అయితే మంచి భలేగా ఉంది. ఇంకా సంత అంతా స్టార్ట్ అయ్యాము ఇంటికి. చూడండి గాయస్, మా ఆయన అయితే రాలేదు, ఇంటికి అయితే వెళ్ళిపోయారు మాట. నేనైతే వీళ్ళ కార్లో అయితే ఇంటికి వెళ్తున్నాను. ఉదయించే సూర్యుడి కంటే కూడా అస్తమించే సూర్యుడు భలే అందంగా కనిపించాడు ఈ రోజు. ఇంకా చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో. అయితే ఈ రోజు వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా ఉంటానండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.